హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ అండ్ లివింగ్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే కనుక సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. 20th June 2025 షిఫ్ట్ 2లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్కి సంబంధించి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్కి హెల్ప్ అయ్యిద్దని మాత్రమే ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంతేకాని ఇవే క్వశ్చన్స్ వస్తాయని ఏం లేదు. ఈ ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 90 minutes, టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం. మెక్మోహన్ లైన్ కి సంబంధించిన ఒక క్వశ్చన్ వచ్చింది. ఏ కంట్రీస్ కి బిట్వీన్ ఈ లైన్ ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఇండియా బోర్డర్స్ కి సంబంధించిన ఒక క్వశ్చన్ ఇచ్చారు. కొన్ని కంట్రీస్ ఇచ్చి ఏ కంట్రీతో ఇండియా బోర్డర్ షేర్ చేసుకోదు అనే ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ సెలైన్ వెట్లాండ్ కి సంబంధించిన ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కి సంబంధించిన ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఎల్ఎస్యూ ఆఫ్ క్యూబాయిడ్ గురించి ఒక క్వశ్చన్ అడిగారు, అంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ గురించి. ప్రాఫిట్ అండ్ లాస్ కి సంబంధించి 2 క్వశ్చన్స్ ఇచ్చారు. రీజనింగ్ లో సీటింగ్ అరేంజ్మెంట్ కి సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగారు, నార్త్ ఫేసింగ్ సీటింగ్ అరేంజ్మెంట్. ఆడ్ వన్ అవుట్ కి సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగారు. 2 స్పీడ్స్ ఇచ్చి యావరేజ్ స్పీడ్ ని క్యాలిక్యులేట్ చేయమని ఇంకొక క్వశ్చన్ అడిగారు. సమ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ అండ్ అప్ స్ట్రీమ్ టైమ్ ని క్యాలిక్యులేట్ చేయమని ఇంకొక క్వశ్చన్ ఇచ్చారు. నెక్స్ట్ కాయిన్స్ కి సంబంధించిన ఒక క్వశ్చన్ ఇచ్చారు. స్పెసిఫిక్ టైప్ ఆఫ్ కాయిన్స్ ఎంత అమౌంట్ ఉంది అనేది క్యాలిక్యులేట్ చేయమన్నారు. నెక్స్ట్ రీజనింగ్ లో సిరీస్ ఇచ్చి దానికి సంబంధించిన ఒక క్వశ్చన్ ఇచ్చారు. నెంబర్, సింబల్, నెంబర్ ఇలా ఎన్నున్నాయి అనేది ఒక క్వశ్చన్ ఇచ్చారు. రీజనింగ్ లో 5 ఫ్లోర్ క్వశ్చన్ ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ ఒక ఈక్వేషన్ ఇచ్చి దానికి రూట్స్ కనుక్కోమన్నారు. ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ కి సంబంధించిన ఇంకొక క్వశ్చన్ అడిగారు. కరెంట్ అఫైర్స్ లో రంజీ ట్రోఫీకి సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగారు. 2 ఎలిమెంట్స్ యొక్క సమ్ ఇచ్చి ప్రొడక్ట్ ఇచ్చి సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ని క్యాలిక్యులేట్ చేయమన్నారు. నెక్స్ట్ కొన్ని పెద్ద నెంబర్స్ ఇచ్చి ఆ నెంబర్స్ లో 81 డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏది అని అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక క్యాండిడేట్ యొక్క లెఫ్ట్ సైడ్ పొజిషన్, రైట్ సైడ్ పొజిషన్ ఇచ్చి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత ఉన్నారో క్యాలిక్యులేట్ చేయమన్నారు. 2 పెద్ద నెంబర్స్ ఇచ్చి వాటిని మల్టిప్లికేషన్ చేస్తే వచ్చే ఆన్సర్ అడిగారు. ట్రయాంగిల్ కి సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ రీజనింగ్ లో బ్లడ్ రిలేషన్ కి సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ కి సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగారు. రీజనింగ్ లో కోడింగ్, డీకోడింగ్ కి సంబంధించిన ఒక క్వశ్చన్ ఇచ్చారు. 2 వర్డ్స్ ఇచ్చి దాన్ని కోడ్ చేసి 2 వర్డ్స్ లో ఉన్న కామన్ లెటర్ కి సంబంధించిన కోడ్ ని అడిగారు. నెక్స్ట్ యావరేజ్ కి సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగారు. కొన్ని నెంబర్స్ ఇచ్చి మీడియన్ ని క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఇంకొక క్వశ్చన్ వచ్చేసి మీన్, మీడియన్ ఇచ్చి మోడ్ ని క్యాలిక్యులేట్ చేయమన్నారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగారు. రీజనింగ్ లో డైరెక్షన్స్ కి సంబంధించిన 2 క్వశ్చన్స్ అడిగారు. ఒక పొజిషన్ ఇచ్చి కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఫైనల్ పాయింట్ నుండి ఇనీషియల్ పాయింట్ కి వెళ్ళాలంటే ఏ డైరెక్షన్ లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి అనే వాటిపై క్వశ్చన్స్ అడిగారు. నెక్స్ట్ రీజనింగ్ లో సిల్లజిజం కి సంబంధించిన క్వశ్చన్ అడిగారు. కంప్యూటర్స్ కి సంబంధించి సిపియు యొక్క ఫుల్ ఫామ్ అడిగారు. నెక్స్ట్ ఇన్పుట్ డివైస్ మీద ఇంకొక క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ 2 స్టూడెంట్స్ కి వచ్చిన మార్క్స్ ని ఇచ్చి ఒక స్టూడెంట్ కి ఇంత పర్సెంటేజ్ వచ్చింది, వేరే స్టూడెంట్ కి ఎంత పర్సెంటేజ్ వచ్చింది అని పర్సెంటేజ్ మీద ఇంకొక క్వశ్చన్ అడిగారు. ఇవన్నీ జస్ట్ మోడల్ క్వశ్చన్స్ మాత్రమే. ఎగ్జాక్ట్ గా ఈ క్వశ్చన్సే వస్తాయి అని మనం చెప్పలేము. కాబట్టి క్యాండిడేట్ సిలబస్ చూసి కేర్ఫుల్గా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.